సీనియర్ కొరియోగ్రాఫర్, అంతేకాకుండా స్టార్ హీరోగా, స్టార్ డైరెక్టర్గా మనకి ఎన్నో బ్లాక్ బస్టర్ మూవీస్ని అందించారు. అతనే రాఘవ లారెన్స్. లారెన్స్ తన ఉదారతతో మరోసారి అందరినీ మెప్పించారు. ఆయన స్థాపించిన రాఘవ లారెన్స్ చారిటబుల్ ట్రస్ట్ ద్వారా ఇంతకు ముందే అనేక సేవా కార్యక్రమాలు నిర్వహించి అనాథలకు, వృద్ధులకు అండగా నిలిచారు. ఆపదలో ఉన్న వారికి ఆపద్బాంధుడిగా మారి సమాజంలో ఒక మంచి దిక్కుగా నిలిచారు. ఇప్పుడు లారెన్స్ తన సొంత ఇంటిని ఉచిత పాఠశాలగా మార్చబోతున్నట్లు ప్రకటించారు. సోషల్ మీడియా వేదికగా తన నిర్ణయాన్ని వెల్లడించిన ఆయన ప్రస్తుతం నటిస్తున్న కాంచనా 4 సినిమాకి తీసుకున్న అడ్వాన్స్ తోనే ఈ కార్యక్రమాన్ని ప్రారంభిస్తున్నాను అని చెప్పారు. అంతేకాదు, తన ఇంట్లో పెరిగిన ఒక విద్యార్థి ఈ పాఠశాలలో మొదటి టీచర్గా బాధ్యతలు చేపట్టబోతున్నాడని కూడా ఆనందంగా తెలిపారు. సినిమాలకు అడ్వాన్స్ తీసుకున్నప్పుడల్లా నా హృదయానికి దగ్గరగా ఉండే ఒక కొత్త సామాజిక కార్యక్రమాన్ని ప్రారంభించడం నా అలవాటు. ఈసారి నా మొదటి ఇల్లు పిల్లల కోసం ఉచిత పాఠశాలగా మారబోతోంది. ఇది నాకు చాలా ప్రత్యేకమైన ఇల్లు. నేను డాన్స్ మాస్టర్గా కష్టపడి పొదుపు చేసిన డబ్బులతో కొనుగోలు చేసిన మొదటి ఇల్లు ఇది. ఆ తర్వాత దానిని అనాథాశ్రమంగా మార్చాను. ఆ సమయంలో నా కుటుంబం అద్దె ఇంట్లో ఉండేది. అక్కడ పెరిగిన పిల్లలు ఇప్పుడు తమదైన స్థాయిలో జీవిస్తున్నారు. ఇప్పుడు ఈ ఇంటిని మరోసారి మంచి లక్ష్యం కోసం అంకితం చేయడం నాకు గర్వంగా ఉంది అని అన్నారు. అలాగే నా ఇంట్లో పెరిగిన బిడ్డ ఇప్పుడు చదువుకొని ఇదే విద్యను తిరిగి ఇవ్వడానికి సిద్ధంగా ఉండడం నాకు మరింత సంతోషంగా ఉంది. ఈ కొత్త ప్రయాణానికి మీ ఆశీస్సులు కావాలి. మీరు ఎప్పటికీ నాకు మద్దతు ఇస్తారని నమ్ముతున్నాను. సర్వీస్ ఇస్ గాడ్ అని అన్నారు. లారెన్స్ నిర్ణయం తెలిసిన అభిమానులు, సినీ ప్రముఖులు ఆయనను అభినందిస్తూ నిజమైన హీరో లారెన్సే అంటూ ప్రశంసిస్తున్నారు. ఇదిలా ఉంటే పూరి గుడిసెలో జీవిస్తున్న దివ్యాంగురాలు శ్వేత కుటుంబానికి స్కూటీ బహుమతిగా ఇచ్చి ఆమె కళ్ళల్లో ఆనందాన్ని నింపారు లారెన్స్. తాజాగా ఓ వృద్ధుడి పరిస్థితి చూసి చలించిపోయారు. చెన్నై లోకల్ ట్రైన్ లో రాఘవేంద్ర అనే వృద్ధుడు స్వీట్స్ విక్రయించడం సోషల్ మీడియాలో బాగా వైరల్ అవుతోంది. ఇది లారెన్స్ వరకు చేరడంతో ఎక్స్ లో స్పందించారు. ఈ 80 ఏళ్ల వ్యక్తికి సంబంధించిన ఓ పోస్టు చూసా. భార్య తయారు చేసిన తినుబండారాలు రైల్లో విక్రయిస్తూ జీవిస్తున్నారు. నా వంతుగా వారికి 1,00,000 సాయం చేయాలని నిర్ణయించుకున్నా. ఆయన డీటెయిల్ కోసం ప్రయత్నించిన ఫలితం దక్కలేదు. మీలో ఎవరికైనా తెలిస్తే చెప్పండి. ఒకవేళ మీకు ఆయన ఏదైనా ట్రైన్లో కనిపిస్తే స్వీట్స్ కొని సపోర్ట్ చేయండి అని లారెన్స్ కోరారు.